ఎన్ని ఏళ్ళకి పెళ్ళైంది తాత నీకు? ఎన్ని ఏళ్ళకి పెళ్ళైంది? పెళ్ళి ఎన్ని సంవత్సరాలకు అయింది? 16 ఏళ్ళకి అయింది. అమ్మమ్మకి ఎంత అప్పుడు వయసు? అప్పుడు 10-11 ఏళ్ళు ఉండొచ్చు. ఇక అంతే, చిన్నపిల్లే అప్పుడు. ఇక ఆమె నెచ్చిపెట్టి నేను నాగపురి పోయినా. నాగపురి అవతల బండారి పోయినా. బండారి పోయి ఆడ 3 నెలలు ఉన్నా. 3 నెలలు ఉండి 3 నెలలకు వచ్చినా. మళ్ళీ 3 నెలలకు వచ్చినాక 1 సంవత్సరం ఇక మన పాటికాన్నే వ్యవసాయం చేసుకుంటూ ఉండి మళ్ళా పోయినా. మళ్ళీ అక్కడనే 5-6 నెలలు ఉన్నా. మళ్ళీ తర్వాత మళ్ళీ పోయినా. మళ్ళీ పోతే ఆమె తీసుకపోతే అక్కడనే కట్టిపోయింది శ్రీనివాస్ కంటే మొదలు. శ్రీనివాస్ కంటే లక్ష్మి మొదలది. లక్ష్మి ఏమంటే ముసలి ఇప్పుడు ఆ మొదలు పుట్టినోడు ఉంటే నా వాళ్ళగా ముసలోడు. అప్పుడు నేను ఆడ పని చేసేటప్పుడు శ్రీనివాసు పుట్టిండు. శ్రీనివాసు పుట్టలేదు నెవరు వచ్చాడు. ఇందిరాగాంధీ తండ్రి. 3 రోజులు పని బంద్ చేసి ఉన్నాం. అప్పుడు 3 రోజులు పని బంద్ చేసి ఉన్నాం. ఇక 3 రోజులు సంవత్సరం లవంగన సంవత్సరం, కీలకన సంవత్సరం పోయిన అక్కడికి. అక్కడ పోతే మనకు భాష మన మాట రాదు. అక్కడ తెలియదు. అక్కడ వాళ్ళకి మన తెలియదు, మన వాళ్ళకి మనం పోతే వాళ్ళకి తెలియదు. మనం ఏదన్నా మట్టి పని చేసినాం. ఇక పోలీసు వాళ్ళు మింట్రీ వాళ్ళు వచ్చి రోజు కొలుచుకునేది నన్ను. ఇక అడ్డం నిలువు సాతి పొడుగు చింతగా నన్ను దెబ్బతిద్దాం చూసానంటే అందులో కలుపుకోవాలని వాళ్ళ దాంట్లో వాళ్ళ దాంట్లో కలుపుకోవాలని పోయేది. పైసలు ఆడ పెట్టి ఉప్పు మిరపకాయ ఏదైనా తేవాలనుకుంటే ఉప్పు గింతది అని మనం ఆటన తేవాలన్నా రూపాయి తేవాలన్నా ఇట్లా అని ఆడ పెట్టేది. ఆడ పెడితే వాళ్ళు ఇచ్చేది. ఇచ్చినంత తీసుకునేది. ఇక అన్ని కట్టినా ఇక మనకు మాట రాదా ఏం రాదా. మిరపకాయలు, ఉప్పు, బియ్యం అవి అన్నీ తీసుకునేది. ఇక పైసలు ఇచ్చి తీసుకొని ఇక 5-6 రోజులు అట్నే కొలుచుకుంటే ఇక నేను మా బావతో చెప్పిన, బావ మరి నన్ను రోజు కొలుచుకుంటాను ఇంటి వాళ్ళు ఎట్ట అంటే అబ్బో ఏమో చేస్తారు నిన్ను అని. ఇక నన్ను తానం చేసేటప్పుడు కూడా బట్టలు ఇడవనేపోయేది. ఆ దుకాణం కాడికి నన్ను పోనేలే. ఇక 2 నెలలు ఆయనే తెచ్చిండు. దుకాణం దగ్గరనే ఇట్లా ఈ దుకాణం వాళ్ళకి ఉంది నాగపూర్ అవతల బండారి. ఆయన తెచ్చేది, ఆయన అన్నం వండేది, ఆయన పెట్టేది, తిన్నాం వచ్చినాం. నేను ఆడ ఉండగానే మళ్ళా అమ్మ పెద్ద మనిషి అయిందని నాకు కలవడది. కలబడితే బాబా ఇట్లా కలబడ్డది నాకనంటే ఉట్టి మాట కలబడితే ఏమవుతుంది ఆయన అండు. ఆయనక 1 నెల రోజులకు వచ్చినాం. ఆడ 3 నెలలు ఉండి వచ్చినాం. 2 నెలలు మేము పోయినాక 3వ నెలలకు నాకు కలబడ్డది. కలబడితే ఆయనతో ఉట్టి మాటలే అని అన్నాడు. మేము ఇక్కడికి వచ్చాక నిజంగా తిడుతారు, నువ్వు పోయి నీసి పెట్టిపోతావా అని. వదినాలు మా వదినాలు తిడతారు. మరి మనం గిట్ట అయితే అనుకున్నది. ఇక అంతలో ఇక మా అత్తగారు వచ్చి ఒక కండువ తెచ్చిండు, ఒక అంగి, సీరపోతులు అవతలకి వెళ్తున్నాయి పల్సగా తెచ్చిస్తే మాయ ఉండి. మరి నిన్న 21 అని చెప్తే మీరు ఇవాళ వచ్చేదేమే అని అడిగితే మాకు అయిరాదు అందుకని ఇవాళ వచ్చినాం అని అంటుండు. ఎక్కడ మా నడిమ పెద్దోళ్ళు రాలే, చిన్నోడు వీలే వచ్చిండ్రు. ఈ మసయ్య గిట్ట లాంఛన కొడుక నీకు అయిరాదు అని కట్టె తీసుకొని గెదివినా. ఇది పంట అయితే నువ్వు అయిరాదంట అవును లంజ కొడుక అని కట్టేసుకొని గెదితో మన పొలం గెది వచ్చిన. అదే వెళ్ళండి. ఇక అట్లా జరిగింది. ఇక మనపాటి కాడ వ్యవసాయం చేస్తే ఇక మా బావ చచ్చిపోతే ఇక పొరగాళ్ళని తీసుకొచ్చి మన ఇంటికాడనే ఉంచుకున్నా. వాళ్ళు అప్పుడు అంబాడుతుండు. ఇక పొరగాళ్ళు తీసుకొచ్చి మా అక్క నేను సాధిన, మా పెద్దక్క చచ్చిపోతే వాళ్ళ బిడ్డ పెళ్లి చేసిన. ఇక ఈ అందరి పెళ్ళిళ్ళు చేసుకుంటూ వచ్చిన, వీళ్ళ 3 పెళ్లి చేసిన.
అన్నీ మంచిగా చేసిన వ్యవసాయం చేసిన బండ్లు కొన్నా ఎడ్లు పెద్ద పెద్ద ఎడ్లు కొన్నా అన్నీ చేసిన మళ్ళీ ఆడ భూమి కొన్నా ఇక ఆ భూమి 40,000కి తెచ్చుకున్నా అప్పుడు మోటార్ అబ్బాయి కరెంటు సాయంత్రం ఎందుకు తీసుకున్నావురా అలా పప్పులు పంట అని తీసుకున్నావు అది ఇది అని బెదిరిస్తే భగవంతుడు నా అందునుంటే అవే పంట అని ఇక కష్టపడి గడ్డలన్నీ దువ్వి కూడుపుడు మొట్లన్నీ తీసుడు అన్నీ చేసి మంచిగా పొలం చేసినాక ఇయ్యాలని నన్ను ఇట్లా చేస్తాను. ఏమైంది ఈరోజు? ఇక ఏమైందంటే ఇక వీడు కొట్ట వాడు కొట్ట వీడు కొట్ట వాడు కొట్ట వీడిదంటే ఆడికి ఆడదంటే వీడికి అన్నట్టు ఇది కూడా అవుతుంది. నీకే బాధ అనిపిస్తుంది. వాడు కాసేపు బీరిచ్చా వీడు కాసేపు బీరిచ్చా ఆమె కాసేపు బీరిచ్చా ఇక అందరి పూతులు ఇప్పుడు గందరగోళం అయిపోయా. ఇక నా బిడ్డే కదండి అంటే గట్లా ఇప్పుడు ఎట్లయితుంది ఇక. ఇప్పుడు మళ్ళీ ఆమెతో మళ్ళీ నేను మాట్లాడినాక నాకు తురితే కాలేదు ఎరికైనా ప్రాణం ఎక్కువ నువ్వు లేచిపోయింది.